హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈ ఇల్లు, మేము ఉండే ఇల్లు అయితే న్యూ బిల్డ్ తీసుకున్నాము. సో మా జర్నీ ఎలా చేసాము, దీనికి మేము గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ వాడాము, ఎవరైనా ఇల్లు తీసుకోవాలి, యంగ్ కపుల్స్, వాళ్ళు కొంచెం స్ట్రగ్లింగ్లో ఉన్నారు, మేబీ వాళ్ళు ఇంత హై ప్రైజెస్, ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్లో చాలా హై ప్రైజెస్ అఫోర్డ్ చేయని వాళ్ళకి గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చిందనమాట. దాని గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చూద్దాం అనుకుంటున్నారు, లేదంటే ఫస్ట్ టైం ఒక హౌస్ తీసుకుందాం అనుకుంటున్నాము యూకేలో అనే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఈ వీడియో యూజ్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఐ విల్ టాక్ అబౌట్ హౌ వీ బాట్ అవర్ హౌస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, హౌ డిడ్ ఇట్ వర్క్ అవుట్. సో దానికి మనము ఏమేం చేయాలి, దానికి క్రైటీరియా ఎలా ఉంటుంది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్కీమ్స్ ఏంటి, ఇది వరకు ఉండే స్కీమ్స్ ఏంటి, ఇవన్నీ విషయాలు మనం వీడియోలో మాట్లాడుకుందాము. ఓకే, కీప్ స్మైలింగ్. అండ్ ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూసినట్టయితే నా ఇన్ఫర్మేషన్ ఛానల్లో వచ్చేసి నేను మోస్ట్లీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇఫ్ ఎనీబడి లైక్స్ ద ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ప్లీజ్ డూ కమెంట్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. ఇండియాలో మనం ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కుంటే దానికి 10,000 వస్తుంది రెంట్, 20,000 వస్తుంది. కానీ ఈ కంట్రీలో అట్లా కాదు. మనము ఒక ఇల్లు కొనుక్కుంటే దానికి వచ్చే మనం కట్టే ఈఎంఐ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోర్ట్గేజ్ తీసుకుంటే మనం ఎంత అయితే ఈఎంఐ కడతామో రెంట్కి కూడా మనం అంతే కట్టాల్సి ఉంటుంది. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ రెంటింగ్, ఇట్స్ బెటర్ టు బై హౌస్ అండ్ పే ద మోర్ట్గేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ఎ రెంట్, సో దట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ అక్యుములేట్ ఇన్ ఈక్విటీ అనమాట. సో ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అనుకుంటాను. ఈ వీడియోలో మనము కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్, అంటే గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ఇప్పుడైతే ఇండియాలో ఎలక్షన్ టైం కాబట్టి మా పొలిటికల్ పార్టీ గెలిస్తే మేము ఇవి చేస్తాము అవి చేస్తాము అని చెప్పేసి దర్ ఇస్ లాట్ ఆఫ్ బజ్ గోయింగ్ ఆన్. సో నేనైతే ఇక్కడ యూకేలో, అంటే యూకేకి వచ్చి సెటిల్ అయ్యి ఎవరైనా యూకేలో ఇల్లు తీసుకుందాము అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ యంగ్ కపుల్స్, అంటే ఫస్ట్ టైం మీరు ఒక ఇల్లు తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది యూజ్ అవుతుంది. సో మనము ఈ హౌసింగ్ స్కీమ్స్, అంటే ఫస్ట్ టైం బయర్, అంటే న్యూ బిల్డ్స్, కొత్తగా కన్స్ట్రక్ట్ చేసే హౌసెస్ ఈ మధ్యలో చాలామంది తెలుగు వాళ్ళు ఇలాగే తీసుకున్నారు. సో మీరు చూస్తే ఈక్విటీ స్కీమ్స్ అని ఉంటాయి, హెల్ప్ టు బై అని చెప్పేసి చాలా టర్మ్స్ అయితే మనం వింటాము. అది ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్రౌజర్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హౌస్ తీసుకుంటున్నారు, హౌస్ వాల్యూ వచ్చేసి ఒక 200K అనుకోండి. ఒక 200K అయితే మనము 5% డిపాజిట్, అంటే మన చేతిలో ఒక 10K ఉంటే సరిపోతుంది. అంటే 10,000 pounds మన చేతిలో ఉంటే గవర్నమెంట్, అంటే 20% గవర్నమెంట్ ఈక్విటీ లోన్ ఇస్తుంది, అంటే 40K లోన్ ఇస్తుంది. మనం 75% ఆఫ్ ద మోర్ట్గేజ్, అంటే మోర్ట్గేజ్ మనం బ్యాంకుల దగ్గర నుంచి 75%, అంటే 150-150Kకి మనం మోర్ట్గేజ్ తీసుకుంటాం అనమాట. సో అప్పుడు మనకేమవుతుంది, నెంబర్ 1 యూ కెన్ హ్యావ్, అంటే తక్కువ డిపాజిట్ తోటి మనం ఒక ఇల్లు సెక్యూర్ చేసుకోగలుగుతాము. నెంబర్ 2, 75% ఆఫ్ ద మోర్ట్గేజ్ కాబట్టి మనం మంత్లీ పేమెంట్స్ డౌన్ ఉంటాయి. సో ఏంటంటే ఫస్ట్ టైం బయర్స్ని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ ఇట్లాంటి స్కీమ్ తీసుకొచ్చింది. ఇది మేబీ 10-15 years నుంచి ఉండింది, బట్ ఇప్పుడు ఇది స్టాప్ చేసినారు. నేను ఈ ఇల్లు తీసుకునేటప్పుడు అయితే ఇది యూజ్ చేసుకున్నాను, అది నాకు చాలా యూజ్ అవుతుంది. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్కెట్ వాల్యూ 200K అనుకోండి, మనం 10K పెట్టాము, 40K గవర్నమెంట్ ఇచ్చింది, 150, 5 years ఇంట్రెస్ట్ ఫ్రీ అనమాట. 40,000 ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో ఇంట్రెస్ట్ ఫ్రీ. 5 years తర్వాత 1% అట్లా ఇంట్రెస్ట్ పడుతుంది. బట్ డౌన్ ద లైన్ ఇఫ్ యూ రీపే దట్, అంటే మనం అమ్మేటప్పుడు మళ్ళీ 20% ఆఫ్ ద ఈక్విటీ మళ్ళీ గవర్నమెంట్ కట్టాల్సి ఉంటుంది అనమాట. సో దట్స్ హౌ దిస్ స్కీమ్ వర్క్స్. దీంట్లో ఇన్ఫ్లేషన్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ ఇంకొక 5 years తర్వాత మీరు కట్టేద్దాం అనుకుంటున్నారు, అప్పుడు ఈ 200K హౌస్ 400K అయిందనుకోండి, యూ హ్యావ్ టు పే ద గవర్నమెంట్ బ్యాక్ 80K. అట్లనే మీ హౌస్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్. సో మాకైతే ఇది చాలా వర్కౌట్ అయింది. కాకపోతే ఇప్పుడు ఇది లేదనమాట. దీన్ని రిప్లేస్ చేసి ఇప్పుడు ఇంకొక స్కీమ్ వచ్చింది, దాని గురించి మాట్లాడతాం. ఎవరైనా నా వీడియోస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద ఛానల్. ఓకే, ఈ హెల్ప్ టు బై స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అవి 31st of March 2023కి అవన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి అనమాట. అంటే దానికంటే బిఫోర్, అంటే మనం ఒకవేళ అప్లై చేసుకునేది అంటే ఈ హెల్ప్ టు బై స్కీమ్స్, దాంట్లో మళ్ళీ ఇంకోటి ఐసా అంటే ఎట్లా అంటే మనం ఒక 200 pounds ఎవ్రీ మంత్ మనం ఒక ఐసా అకౌంట్స్లో పెట్టుకుంటే దాని నుంచి మనకి అప్ టు 3,000 pounds గవర్నమెంట్ కూడా దానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అక్యుములేట్ అయిపోయి మ్యాక్సిమం గవర్నమెంట్ ఏంటంటే మనం 12,000 పెడితే దానిలో ఒక మ్యాక్సిమం ఒక 3,000 pounds, అంటే 15,000
ఫస్ట్ టైం డిపాజిట్స్ అంటే ఫస్ట్ టైం కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళకి అది యూజ్ అవుతుంది అనమాట. సో అదొక స్కీమ్ తీసుకొచ్చారు, అది కూడా ఎక్స్పైర్ అయిపోయింది. సో ఇవి వచ్చేసి దే ఆర్ నాట్ ఓపెన్. సో ప్రస్తుతానికి ఎవరైనా కొత్తగా న్యూ బిల్డ్ హౌస్ కానీ లేదంటే ఒక హౌస్ తీసుకోవాలనుకునే వాళ్ళకి గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది, అండ్ దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ హోమ్ స్కీమ్స్, డిస్కౌంటెడ్ ఫర్ ఫస్ట్ టైం బయర్స్ అనమాట. దీని గురించి నేను జస్ట్ ఫ్యూ చెప్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరైనా డెఫినెట్గా కొత్త హౌస్ వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ కూడా కొంచెం తక్కువ ఉండి కొంచెం స్ట్రగ్లింగ్లో ఉండి ఓకే మనం ప్రాపర్టీ ల్యాడర్కి వెళ్ళగలుగుతామా లేదా అనే వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో దీంట్లో ఎట్లా అంటే ఎలిజిబిలిటీ మీరు చూసుకున్నట్టయితే మన మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇక్కడ యూకేలో అంటే ఈ మధ్యలో ఒక ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినాయి కాబట్టి కొంచెం మార్కెట్ కూల్ అవుతా ఉంది, బట్ హౌస్ ప్రైజెస్ ఆర్ రెటిక్యులస్లీ హై, స్పెషల్లీ ఇన్ ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్లో మనకి రూల్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ హోమ్ స్కీమ్ అని ఒకటి పెట్టినారు గవర్నమెంట్. ఇట్ ఈస్ రిప్లేసింగ్ హెల్ప్ టు బై అండ్ ఈక్విటీ లోన్ స్కీమ్ అనమాట. సో ఎనీ న్యూ హోమ్ built by a developer or any home that you are trying to buy which was already bought as part of this scheme. అంటే ఇంతకుముందు ఎవరైనా ఇలాంటి స్కీమ్లో తీసుకున్న వాళ్ళైతే ఆ ఇల్లు మీరు కొనుక్కోవచ్చు. దీంట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఇది ఓన్లీ అవైలబుల్ ఇన్ ఇంగ్లాండ్. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి యూ షుడ్ బి 18 years or old, యూ షుడ్ బి ఎ ఫస్ట్ టైం బయర్, మీరు ఖచ్చితంగా ఇంకొక ప్రాపర్టీ ఓన్ చేసి ఉండకూడదు ఈ కంట్రీలో. అండ్ దీంట్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే యూ వుడ్ బి ఏబుల్ టు గెట్ అట్లీస్ట్ హాఫ్ ద ప్రైస్ ఆఫ్ ద హోమ్. అంటే ఒక హౌస్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 400,000 ఉందనుకోండి, మీకు ఈ స్కీమ్ వల్ల మీకు అప్ టు 30 to 40%, ఇఫ్ ఐఎమ్ రైట్ 30 to 40%, 30 to 50% లెస్ దెన్ ద మార్కెట్ వాల్యూ మనకు ఈ హౌస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెబ్సైట్కి వెళ్ళండి, ఫస్ట్ టైం హోమ్ బయర్ గవర్నమెంట్ స్కీమ్స్ డేవిడ్ విల్సన్ హోమ్స్. సో ఈ కంట్రీలో అన్ని కొత్త బిల్డ్స్ వచ్చేసి డేవిడ్ విల్సన్ హోమ్స్ అని, బోవీస్ హోమ్స్ అని, లేదంటే టేలర్ వెంపీ హోమ్స్ అని ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి అనమాట. వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి, అవైలబుల్ హోమ్స్ ఉంటాయి, యూ కెన్ సర్చ్ లాట్స్ ఆఫ్ థింగ్స్. సో లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ అవైలబుల్ ఆన్లైన్. సో ప్రతి వాళ్ళు దే విల్ అడ్వర్టైజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా నేబర్హుడ్ ఉంది, దీంట్లో అఫోర్డబిలిటీ హోమింగ్ అని చెప్పేసి ఒక 50 ఇండ్లు కడుతుంటే ఒక 5 నుంచి 10 ఇండ్లు పక్కన పెట్టాలి గవర్నమెంట్కి. సో ఇట్లాంటి స్కీమ్స్ వాళ్ళని యూజ్ చేసుకుంటారు అనమాట. సో కమింగ్ బ్యాక్ టు ది స్కీమ్, సో ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి 18 years, సెకండ్ క్రైటీరియా వచ్చేసి యూ విల్ గెట్ ఎ డిస్కౌంట్. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి యూ షుడెంట్ బి మోర్ దెన్ 80,000. ఇఫ్ యూ ఆర్ లివింగ్ ఇన్ లండన్ ఇట్స్ అప్ టు 90,000 pounds యాన్యువల్ ఇన్కమ్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లేదంటే ఒక పార్ట్నర్స్ కలిసి తీసుకుంటున్నారట్టయితే యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి అంతకంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. సో దిస్ ఈస్ ట్రైయింగ్ టు హెల్ప్ పీపుల్ హూ ఆర్ బిలో దోస్ ఇన్కమ్ థ్రెష్ హోల్డ్స్. అంటే ఇంతకుముందు అంటే 30K 40K అంటే ఈజీగా ఇల్లు వచ్చేటి, ఇప్పుడు చాలా పెరిగిపోయినాయి కాబట్టి దిస్ ఇస్ సంథింగ్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ. అండ్ దీస్ ఆర్ ఆల్ లోకల్ కౌన్సిల్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారనమాట. ఇంకొకటి దీంట్లో ప్రయారిటీ అంటే మన ప్రయారిటీ కూడా ఉండొచ్చు. ఒకవేళ ఎసెన్షియల్ వర్కర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ NHS వర్కర్స్ లేదంటే ఫైర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. హూ ఆల్రెడీ లివ్ ఇన్ దట్ ఏరియా వాళ్ళకైతే కూడా ఇంకో ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఆర్మీలో పనిచేసి ఒక 5 years సర్వీస్ చేసి రిటైర్డ్ అయిన వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి కూడా కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుందన్న. సో ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకున్నాము. వాట్ ఈస్ అబౌట్ దిస్ స్కీమ్? దిస్ స్కీమ్ ఈస్ కాల్డ్ ఫస్ట్ టైమ్ హోమ్ స్కీమ్ ఆర్ యూ కెన్ సే షేర్డ్ ఈక్విటీ స్కీమ్ అని కొంతమంది అంటారనమాట. అంటే యు ఆర్ గెటింగ్ ఏ ప్రాపర్టీ 40 to 50% లెస్ దెన్ ద మార్కెట్ ప్రైస్. సో ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే సింపుల్. ఇది వచ్చేసి న్యూ హోమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే న్యూ హోమ్స్ ఎక్కడెక్కడైతే కడుతున్నారో ఆ ఏరియాను సెర్చ్ చేసి యూ కెన్ లుక్ ఫర్ న్యూ హోమ్స్. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇలాంటి వెబ్సైట్స్ అంటే డేవిడ్ విల్సన్ కావచ్చు, లేదంటే టేలర్ వెంపీ కావచ్చు, బోయిస్ కావచ్చు, లుక్ ఫర్ న్యూ హోమ్స్ ఇన్ యువర్ ఏరియా దట్ ఆర్ అడ్వర్టైజ్ బై డెవలపర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ది స్కీమ్. ఆ స్కీమ్లో కొన్ని ఇల్లు ఉంటాయన్నమాట, మళ్ళీ అన్ని ఇల్లు వాళ్ళు పెట్టరు. ఫస్ట్ టైం బయర్స్ అయి ఉండాలి, 30 to 40% డిస్కౌంట్ ప్రైస్లో వస్తుంది. మళ్ళీ దీంట్లో ఏంటంటే ఇది ఎవరు డిసైడ్ చేస్తారు? ఇండిపెండెంట్ సర్వేయర్. అంటే మనం ఒక ఇండిపెండెంట్ సర్వేయర్ దాన్ని వాల్యూ చేసి దాంట్లో 30 to 50% మధ్యలో మనకు అది డిస్కౌంట్ వస్తుంది. మళ్ళీ దీంట్లో ఏమైనా క్యావియాట్స్ ఉన్నాయా అంటే దీంట్లో ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే లండన్లో అయితే 420,000 మ్యాక్సిమం హౌస్. అంటే ఈ మధ్యలో 420 అంటే నాకు తెలిసి ఓన్లీ ఫ్లాట్సే వస్తాయి, ఇండిపెండెంట్ హౌసెస్ దొరకవు. ఒకవేళ
ఎనీవేర్ ఎల్స్ ఇన్ ఇంగ్లాండ్, అంటే అవుట్ సైడ్ ఆఫ్ లండన్ అయితే మ్యాక్సిమమ్ ఆఫ్ 250,000 ప్రైస్ ఉండాలి. అంటే 250,000 అవుట్ సైడ్ లండన్ అంటే మేబీ యూ విల్ గెట్ 1 bed or 2 bedroom homes and flats. సో దీనికి హౌ ఇట్ వర్క్స్. సో ఇంకోటి ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మీరు దీన్ని ఏమైనా సెల్ చేద్దాం అనుకుంటే కూడా యూ హ్యావ్ టు సెల్ ఇట్ టు సంబడి హూ ఈస్ ట్రైంగ్ టు గెట్ ఆన్ టు దిస్ స్కీమ్. అంటే ఫస్ట్ టైం ఫస్ట్ హోమ్ స్కీమ్లో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మనం మళ్ళీ సేల్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఆ డిస్కౌంట్, అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ 40% డిస్కౌంట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ 40% డిస్కౌంట్కి మనం అమ్మాల్సి ఉంటుంది. అంటే ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది మనకంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనకు 200,000 ప్రాపర్టీని 40%, సరే ఫర్ ఎగ్జాంపుల్ 50% డిస్కౌంట్ అంటే 100K తీసుకున్నాం అనుకోండి. ఒక 5 years తర్వాత మనం ఏమైనా సేల్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ ప్రాపర్టీ 5 yearsకి 400,000 అయింది అనుకోండి. 50% అంటే ఎంత, 200,000కి మనం సేల్ చేస్తాం. అంటే యు ఆర్ గెటింగ్ 100,000 ప్రాఫిట్ ఇన్ దిస్. అంటే ఇది ఒక మంచి ఉద్దేశం. ఎందుకంటే స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి, తక్కువ ఇన్కమ్ ఉండే వాళ్ళకి, నేను ఒక ప్రాపర్టీ ల్యాడర్ మీద ఉండాలి అండ్ ఐ డోంట్ పే ద రెంట్స్ అనే వాళ్ళకి దిస్ ఇస్ ఎ పర్ఫెక్ట్ స్కీమ్ అనమాట. సో హౌ ఇట్ వర్క్స్ అనేది చూసాము. మీ యాన్యువల్ ఇన్కమ్ 80,000 ఆర్ ఇఫ్ యూ ఆర్ ఇన్ లండన్ అప్ టు 90,000 వరకు ఉండొచ్చు. మనం ఫస్ట్ ఏం చేయాలంటే డెవలపర్ని కాంటాక్ట్ అయ్యి యూ హ్యావ్ టు వాచ్, అంటే వాళ్ళు చూడాలి, ఇల్లు పోయి చూసేసి యూ పుట్ అన్ ఆఫర్. అంటే యూ పుట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్ట్ డెవలపర్ ఆర్ ఎస్టేట్ ఏజెంట్ ఇఫ్ యూ ఆర్ బయింగ్ ఫ్రమ్ అనదర్ పర్సన్. కంప్లీట్ యువర్ అప్లికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అది లోకల్ కౌన్సిల్కి వెళ్తుంది అనమాట. ఈ అఫోర్డబుల్ హౌసింగ్స్ అన్ని కౌన్సిల్ దగ్గర ఉంటాయి. కౌన్సిల్ వాళ్ళు మీ క్రైటీరియా అన్ని చూసేసి ఓకే మీకు అప్రూవ్ అయింది అని చెప్పేసి ఆ పేపర్ వర్క్ పంపిస్తారు. సో దానికి మళ్ళీ ఫీజు ఉంటాయి. ఈ కంట్రీలో మన ఇండియాలో లాగా స్టాంప్ డ్యూటీ అని, లేదంటే సొలిసిటర్ ఫీజు, ఇక్కడ అంతా సొలిసిటర్స్ త్రూనే వర్కౌట్ అవుతుంది కాబట్టి ఆ ఫీజు ఒకటి మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్ కౌన్సిల్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చెక్ చేసేసి ఇది అప్రూవ్ అయిపోయింది, ఓకే ఇఫ్ యూ గాట్ అప్రూవల్ అది ఇది అని చెప్తే మన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసేసి మోర్ట్గేజ్ అడ్వైస్, అంటే దే విల్ కాంటాక్ట్ యూ యాజ్ వెల్ యాజ్ యువర్ ఫర్ ఎగ్జాంపుల్ సెల్లర్ అయితే సెల్లర్, లేదంటే డెవలపర్, లేదంటే మోర్ట్గేజ్ అడ్వైజర్. ఒకవేళ అది అప్రూవ్ అయిపోతే దెన్ వాట్ యూ కెన్ డూ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రూవ్ అయిపోతే దెన్ మనం ఒక కన్వేయర్ని సొలిసిటర్, అంటే కన్వేయర్ అంటే ఇక్కడ సొలిసిటర్ అంటారు అనమాట. సొలిసిటర్ని మనం ఒక సొలిసిటర్ని హైర్ చేసుకొని యూ అప్లై ఫర్ ఎ మోర్ట్గేజ్. అంటే మోర్ట్గేజ్ మనకి ఎంతకి యూజ్ అవుతుంది అంటే, మనకు వీఆర్ నాట్ బయింగ్ ద ప్రాపర్టీ ఫర్ 400,000. అంటే మన ఎగ్జాంపుల్లో 400,000 ప్రాపర్టీని మనకు ఒక 200K వస్తుంది, 200,000K వస్తుంది కాబట్టి అఫోర్డబిలిటీ కూడా ఈజీ అయిపోతుంది. మనకు మోర్ట్గేజ్ అంటే మనకు శాలరీని బట్టి, మన యాన్యువల్ ఇన్కమ్ని బట్టి మోర్ట్గేజ్ కూడా ఈజీగా అప్రూవ్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత లోకల్ కౌన్సిల్ వాళ్ళకి కమ్యూనికేషన్ మేక్ ష్యూర్ మన కన్వేయర్ ఎవరైతే ఉంటారో దే విల్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద లోకల్ కౌన్సిల్ అండ్ దే విల్ కంప్లీట్ ద లీగల్ డాక్యుమెంట్స్. దాని తర్వాత కాంట్రాక్ట్ ఎక్స్చేంజ్ అంటారు. ఇక్కడ కాంట్రాక్ట్ ఎక్స్చేంజ్ అంటే మనం ఆ డిపాజిట్ ఏదైతే ఉంటుందో అది మనం పెడతామన్నమాట. అట్ దట్ పాయింట్ యు ఆర్ లీగల్లీ ఒబ్లైజ్ టు కంప్లీట్ ఆర్ బై ద ప్రాపర్టీ. అప్పటి వరకు ఎప్పుడైనా బ్యాకప్ చేసుకోవచ్చు. దాని తర్వాత కంప్లీషన్ డేట్ ఉంటుంది. దానికి ఒక 1 week తర్వాత 2 weeks తర్వాత కంప్లీషన్ డేట్ అండ్ యూ ట్రాన్స్ఫర్ ద మనీ అండ్ యూ ఓన్ ద ప్రాపర్టీ. సో ఇది అనమాట. సో ఇది మనం ఏం చేస్తున్నాము ఈ స్కీమ్ వల్ల, సింపుల్గా ఒక బ్రాండ్ న్యూ హౌస్ మన అఫోర్డబిలిటీ కంటే చాలా ఎక్కువ ఉంది కాబట్టి మన డిస్కౌంట్ ప్రైజెస్లో మనం ఒక న్యూ బిల్ట్ డెవలపర్ కానీ ఒక సెల్లర్ దగ్గర నుంచి బై చేసుకొని వీ విల్ బీ ఇన్ దట్ హౌస్ ఫర్ టిల్ యూ సెల్ ఇట్. దీంట్లో ఇంకోటి ఏంటంటే మనం దాంట్లో 2 questions కూడా ఉన్నాయి. ఏంటంటే దీన్ని మనము ఎవరికైనా రెంట్కి ఇవ్వచ్చా అంటే, మెయిన్గా ఈ స్కీమ్స్ అన్ని ఎట్లా ఉంటాయంటే మనం అందులో ఉండడానికి ఈ స్కీమ్స్ ఉంటాయి. బట్ దీంట్లో డెఫినెట్గా లెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు అప్ టు మ్యాక్సిమం ఆఫ్ 2 years వరకే లెట్టింగ్ చేసుకోవచ్చు. 2 years కంటే ఎక్కువ కావాలి అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది, యూఆర్ సపరేటింగ్ ఆర్ యూఆర్ రిడెండెంట్ ఆర్ యూఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ దట్ ఏరియా, అట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో కౌన్సిల్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని యూ కెన్ లెట్ ఇట్ అవుట్ అనమాట. ఒక రూమ్ రెంట్ చేయొచ్చా అని కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ 2 bedroom house or 2 bedroom flat and your bills are too much, you wanted to rent out 1 room, still you can do that. సో ఇది నాకైతే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపించింది. అంటే ఎవరైనా ఈ టైంలో ఇంత ఇన్ఫ్లేషన్లో, ఇంత ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్లో, ఇంత హౌసింగ్ మార్కెట్ ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నప్పుడు చాలామంది చాలా సంవత్సరాల నుంచి రెంటింగ్లో ఉంటారనమాట. సో అట్లాంటి వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో నేనైతే హెల్ప్ టు బై స్కీమ్లో మా ప్రాపర్టీ తీసుకున్నప్పుడు
మేమైతే మొత్తము టేలర్ ఎంపీ దగ్గర నుంచి తీసుకున్నాము. అండ్ వీ యూజ్డ్ వన్ ఆఫ్ ద హెల్ప్ టు బై స్కీమ్స్ అండ్ వీ రీపేడ్ దట్ ఆఫ్టర్ 5 years. అండ్ 50 అంటే 50 లక్షలు తీసుకుంటే it worked out very well for us and we saved hell a lot of interest for 5 years. So anybody who wants to buy a property like this, definitely I will encourage you guys to look for these schemes. There are lots of websites, there's a lot of information. The best information is gov.uk. Always this is the government, any information that you can get is on the government.gov.uk website అనమాట. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటాను. ఎవరైనా, నేనైతే ఈ ప్రాసెస్ అంతా వెళ్ళాను కాబట్టి ఎవరికైనా డెఫినెట్గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా డెఫినెట్గా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ స్మైలింగ్. బై బాయ్.